వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు నేను చేసింది ఎంతో పోషక విలువలతో కూడిన రైస్ అండి. చూడండి, ఇది మనకి పిల్లలకైనా పెద్దలకైనా మంచి పౌష్టికాహారం అండి. అలాంటి ఈ రైస్ మీకు నేను ఇవాళ చేసి చూపించాను. అదేంటనుకుంటున్నారా? పాలకూర రైస్ అండి. మనకి ఆకుకూరలు మనం ప్రతిరోజు మన ఆహారంలో వాటిని ఏదో ఒక రూపంలో మనం తీసుకోవాలండి. మనం పప్పు కూరలని పిల్లలకు ఒకసారి తినకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇలా పాలకూర ఇలా రైస్లో చేసి పెట్టామంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. అలాంటి పాలకూర రైస్ మీకు వాళ్ళు నేను చేసి చూపిస్తున్నాను. తక్కువ శ్రమతో కొంచెమే ఇంగ్రీడియంట్స్తో మంచి పోషక విలువలు కలిగిన ఆహారం అండి. అది వాళ్ళు నేను తయారు చేశాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మన రెసిపీ మంచి పోషక విలువలతో కూడుకున్న పాలకూర రైస్. ఇది చాలా బాగుంటుందండి. మనము పిల్లలకి ఆకుకూర వాళ్ళు తినని మారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఏదో ఒక ఆకుకూరతో మనం రైస్లు చేసామనుకోండి, వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టేసినా కూడా వాళ్ళు చాలా చక్కగా ఎంతో ఇష్టంగా తింటారు. కొంచెం మసాలా సరుకులు వేస్తాం కాబట్టి వాళ్ళకి ఆ ఫ్లేవరు చాలా బాగా నచ్చుతుందండి. అందుకని వాళ్ళు చాలా ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కూడా ఇది మంచి పోషకాహారంగా ఉంటుందండి. అలాంటి పాలకూర రైసు మీకు వాళ్ళు నేను చేసి చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక 150 గ్రాములు రైస్ తీసుకున్నానండి. అలాగే ఒక 2 కట్టల పాలకూర సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. కొంచెం మసాలా సరుకులండి. మనకి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం అల్లం తురుము, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల తురుము. అంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మన లంచ్ బాక్స్కి చాలా ఈజీగా పట్టుకెళ్ళడానికి, పిల్లలకి మార్నింగ్ తినిపించి బ్రేక్ఫాస్ట్లో అయినా బాగుంటుంది, లంచ్కైనా సూపర్గా ఉంటుందండి. మనం కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందు మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకురండి. దీంట్లో ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ లేదా రెండు కలిపి కానీ వేసుకోవచ్చండి. నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. 1 స్పూను నెయ్యి వేసాను. అలాగే 1 స్పూను ఆయిల్ వేస్తానండి. అంటే రెండు మిక్స్ చేస్తే బాగుంటుంది టేస్ట్. అందు గురించి నేను నెయ్యి నూనె రెండు యాడ్ చేశాను. మన ఇష్టం, ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ముందు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు వెల్లుల్లి రెబ్బలండి సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేద్దాము. ఇలాంటి రైసుల్లోకి ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి. ఇలా అల్లము వెల్లుల్లి కూడా సన్నగా తురిమి వేసుకోవాలి. వెల్లుల్లి వేగింది. ఇప్పుడు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇలా గరం మసాలా సరుకులన్నీ వేసి కొంచెం వీటిని వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం కూడా సన్నగా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి సరిపోతుంది. ఎక్కువ కారం ఉన్నా బాగుండదు. ఇవి కొంచెం కమ్మగానే ఉండాలి. మనకు ఆకుకూర టేస్ట్ అనేది తెలిసింది. ఎక్కువ స్పైసీలు కూడా వేయకూడదండి. ఇలా సమానంగానే కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయి. మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేద్దామండి. పాలకూర కూడా కొంచెం వేగాలన్నమాట. కొద్దిగా మనం ఇలా ఆకుకూరలతో ఇలా చేసుకున్నామని మనం ఫుల్ మీల్స్ తీసుకున్నట్టు అయిపోతుందండి. చక్కగా పిల్లలకు కూడా మనకు బిర్యానీ ఫ్లేవర్లా ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు పేచి పెట్టకుండా తినేస్తారు. సింపుల్. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ చక్కగా మనం ఇలా ఒక వెరైటీగా ఇలా రైస్ చేసి పెట్టచ్చు. 2 మినిట్స్ అండి. 2 మినిట్స్లో ఇది వేగిపోతుంది. ఇప్పుడు
పాలకూర చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక ఒక 150 గ్రాములు రైస్ తీసుకున్నాం కదా, దానికి 300 గ్రాముల వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను, దానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు రైస్ దీంట్లో వేసేసుకున్నాము. ఇలా మనం వెజిటబుల్స్తో రైస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన డయాబెటిక్ వాళ్ళకైనా లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా కొంచెం తింటే చాలు కడుపు నిండిపోయినట్టు ఉంటుందన్నమాట. వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇలా మనం ఒక్క ఐటెంతోనే మనం అంతా తినేసేయచ్చు. ఈ రైస్ వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చక్కగా ఆకుకూర మనకి మంచి బలం కూడానండి. ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందాము. పాలకూరలో కొంచెం ఉప్పుదనం ఉంటుందండి, అందుకని చూసి సాల్ట్ వేసుకోవాలి మనం జాగ్రత్తగా. మళ్ళీ ఎక్కువైపోతే మరీ బాగుండదు. అందుకని సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఒక గ్లాసు కొలత అయితే 2 గ్లాసులు, మీరు 150 గ్రామ్స్ తీసుకున్నట్టయితే కనుక 300 గ్రాములు, అలా ఆ కొలతగా సరిపోతుందండి కరెక్ట్గా. ఒక్కసారి ఇప్పుడు కలిపేసుకుని మూత పెట్టేద్దాము. 3 విజిల్స్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. 3 విజిల్స్ వచ్చేందుకు మనం దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 3 విజిల్స్ వచ్చేందుకు ఉంచుకుందాం. ఇప్పుడు రైస్ అయిపోయిందండి, చూద్దాం. చూడండి చక్కని పాలకూర రైస్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోనండి మన పాలకూర రైస్ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.